శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ హ్యాట్రిక్ విజయాన్ని కోరుతూ ఆల్విన్ కాలనీ 124వ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు మహిళా కార్యకర్తలతో కలిసి ధరణి నగర్ సంజీవరెడ్డి నగర్ లో పాదయాత్ర చేశారు। ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశాక తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశారని అన్నారు। శేర్లింగంపల్లి నియోజకవర్గంలో 9,000 కోట్లతో ఆల్విన్ కాలనీ డివిజన్లో 220 కోట్లతో అభివృద్ధి చేశామని తెలిపారు। वोटर नहीं कैरेक्टर है ये కేసీఆర్ అందరిని చూసుకుంటాడు మంచిగా ఒక అన్నలాగా। నీకు పెన్షన్ అన్ని ఇస్తున్నాడా? పెన్షన్ ఇస్తున్నాడా? నాకు కేటీఆర్ పింఛన్ ఇస్తున్నాడు। ఇప్పుడు కేసీఆర్ పింఛన్ ఇస్తున్నారు పెద్ద కొట్టులాగా కేటీఆర్ రోజు శేర్లింగంపల్లిలోని 120 ఆల్విన్ కాలనీలో మేమంతా పాదయాత్ర మా పార్టీ వాళ్ళంతా కూడా పాదయాత్ర జరిగింది। ధరణినగర్ సంజయ్ రెడ్డి నగర్ కాలనీ కొంత ఆల్విన్ కాలనీ భాగం చేయడం జరిగింది। ఈరోజు మేము చూస్తుంటే వన్ సైడ్ వారే కనిపిస్తుంది। ఎందుకంటే ప్రజల దగ్గరకు పోయి మేము మాట్లాడేది మేము చేసిన డెవలప్మెంట్లో అవన్నీ అడుగుతుంటే కూడా ఇలా ధరణినగర్ కానీ ఇప్పుడు ఈ సంజయ్ రెడ్డి నగర్ కాలనీ కొంత ఆల్విన్ కాలనీ భాగం కానీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మీరు వచ్చిన తర్వాత వాళ్ళే చూపిస్తున్న రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ధరణినగర్ రిటర్నింగ్ వాల్ కానీ ఇవన్నీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇంతకుముందు 10 చినుకులు కొడితే హైదరాబాద్ ఎక్కడ మునగకుండా ధరణినగర్ మునిగిపోయేది, కానీ ఇప్పుడు అట్లా కాదు। హైదరాబాద్లో అన్నీ మునిగిపోతే ధరణినగర్ మునగలేమన్నా। కాబట్టి మేము చేసిన వర్కులు మేము చేసిన పనులను చూసి మా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండ డెవలప్మెంట్ చేసినాం। కాబట్టి మా కేటీఆర్ ఆధ్వర్యంలో ఈరోజు నేను ఇప్పుడు చెప్తున్నా మా శేర్లింగంపల్లి జెండా మేము ఎగరేస్తున్నాం, భారీ మెజార్టీతో ఎగరేస్తున్నామని కోరుకుంటున్నాను।